బ్యాక్ పెయిన్ వచ్చిన పేషెంట్స్లో ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ కండిషన్. ఈ కండిషన్లో ఎంఆర్ఐ ఫైండింగ్స్ ఈ కండిషన్ని గుర్తుపట్టవు. అన్ని కేసెస్లో కొన్నిట్లో కొన్ని కేసులు గుర్తుపడతారు, కొన్ని కేసులు గుర్తుపట్టవు. ముఖ్యంగా ఈ బ్యాక్ పెయిన్ ఆడవాళ్లలో వస్తుంది. ఆడవాళ్లలో ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత నడుము కింద భాగంలో సైడ్కి తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఎంఆర్ఐ తీసుకుంటారు, నార్మల్గా ఉంటుంది. పనులు చేస్తుంటే నొప్పి. ఎంఆర్ఐ నార్మల్గా ఉంటే ఏం చేస్తారు? ఆపరేషన్ చేయలేరు. వేరే ట్రీట్మెంట్ లేకుండా ఏదో ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ, ట్యాబ్లెట్స్, లేదంటే ఆ కండిషన్ కనుక్కోకుండా రాంగ్గా ఇంజెక్షన్ చేయడం, ఇటువంటివి జరగడం చాలా చాలా కామన్గా చూస్తుంటాం. ఇదేం కండిషన్ అంటే పెల్విక్ రీజన్లో, తుంటి రీజన్లో రెండు పెద్ద జాయింట్స్ ఉంటాయి. వీటిని ఎస్ఐ జాయింట్స్ అంటాం, సేక్రో ఇలియాక్ జాయింట్స్. ఈ జాయింట్స్ అరిగిపోయి ఉంటాయి. ఈ జాయింట్స్ ఇటుపక్క ఒకటి, ఇటుపక్క ఒకటి ఉంటాయి. ఇవి ప్రెగ్నెన్సీలో ఎప్పుడైతే బాడీలో బేబీని అకామిడేట్ చేయడం కోసం ఈ పెల్విస్ స్ట్రెచ్ అవుతుంది, అప్పుడు బేబీ లోపల ఉంటుంది అన్నమాట. డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవి వెనక్కి రావాలన్నమాట, కరెక్ట్గా వచ్చి అటాచ్ అవ్వాలి. ఇవి ఎప్పుడైతే కరెక్ట్గా అటాచ్ కాకుండా కొద్దిగా అట్లా సైడ్లో ఇవి మళ్ళీ వెనక్కి వస్తాయో, ఆ లిగమెంట్స్ ఆ జాయింట్ చుట్టూ స్ట్రెయిన్ అవ్వడం వల్ల ఈ కండిషన్ వస్తుంది. దీన్ని సేక్రోఇలియాక్ జాయింట్ డిస్ఫంక్షన్ అంటారు. అందరూ డెలివరీ అయిపోయి సిజేరియన్ సెక్షన్ చేయించుకున్న లేడీస్ అంటారు, నాకు నడుములో ఇంజెక్షన్ వేశారు సార్, దానివల్ల నాకు ఈ పెయిన్ వచ్చిందని చాలామంది అంటుంటారు. అది ఆ ఇంజెక్షన్ వల్ల కాదు. ఈ పెల్విస్ ఎప్పుడైతే స్ట్రెచ్ అవుతుందో, మళ్ళీ స్ట్రెచ్ అయిన పెల్విస్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి ఎప్పుడైతే వస్తుందో, అది నార్మల్గా రాకుండా కొద్దిగా డిఫరెంట్ యాంగిల్లో అవి రెండు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ లిగమెంట్ స్ట్రెయిన్ అవడం వల్ల ఈ సేక్రోఇలియాక్ జాయింట్ డిస్ఫంక్షన్, సేక్రోఇలియాక్ జాయింట్ పెయిన్ అంటారన్నమాట. ఇది ఎంఆర్ఐలో బయటపడదు, దీనికి కూడా సర్జరీ లేదు. కానీ సేక్రోఇలియాక్ జాయింట్లో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే ట్రీట్మెంట్ చేయడము, లేదంటే సేక్రోఇలియాక్ జాయింట్లో పిఆర్పి ట్రీట్మెంట్ తోటి ఎక్సలెంట్ రికవరీ ఉంటుంది. దీని నుంచి ఆల్మోస్ట్ కంప్లీట్గా రికవర్ అవుతారు. కానీ కొన్ని జాగ్రత్తలు, కొన్ని ఎక్సర్సైజ్ చేసుకోవడం ద్వారా చిన్న ఇంజెక్షన్తో ఇంత పెద్ద ప్రాబ్లంకి మీకు ఉపశమనం కలుగుతుంది.